ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎవరైనా గీడెన్నో పొలం ఉందట, అది అమ్మనీకి వచ్చిండు. ఆయనకి మీ నాయన గురించి చెప్పిన. అసలు ఈ రోజులలో కూడా గీసంటి మనుషులు ఉంటారా అని చాలా బాధపడ్డాడు. శివుడు, ఆ అమ్మాయికి నేనేమైనా హెల్ప్ చేయగలనా? అవునా, నేను వెంటనే ఆయన్ని చూడాలి. తొందరపడకు. ఇప్పుడు నువ్వు ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తే నువ్వే స్రవంతివని రిషికి ఖచ్చితంగా తెలిసిపోతుంది. నీ గురించి జగన్ గారు పడుతున్న తాపత్రయం చూసి ఒక్కోసారి నాకే చెప్పాలనిపించింది. కానీ నిజం తెలిస్తే జరిగే అనర్థాలు తలుచుకుంటే భయమేసింది. నువ్వు జగన్ గారి దగ్గరికి వెళ్తే నువ్విన్నాళ్ళు ఆడింది నాటకమని రిషికి తెలిసిపోతుంది. ఒకవేళ రిషియే జగన్ గారికి ఎదురైతే ఆయన ఖచ్చితంగా రిషిని చంపేసి జైలుకి వెళ్ళిపోతారు. ఈ రెండింటిలో ఏ ప్రమాదమైనా జరగవచ్చు. అందుకే కొన్నాళ్ళు ఓపిక పట్టు. పరిస్థితులు చక్కబడ్డాక నువ్వే మీ నాన్నగారిని కలవచ్చు. కానీ ఇన్నాళ్ళు ఆయన నన్ను ద్వేషిస్తున్నారనుకున్నాను. ఇప్పుడు నా మీద ఆయనకున్న ప్రేమ అలాగే ఉందని తెలిసాక ఏదో విధంగా ఆయన ఒకసారి కలవాలనుకుంటున్నాను. ఏదో ఒక దారి ఆలోచించు శివుడు. సరే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆయనే నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. ఎలా? నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉంది. హ్మ్.